తులారాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది. ఈ విషయం తెలిస్తే గుండె జల్లుమంటుంది. తప్పక చూడండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో ఒక అతిపెద్ద సమస్య అయితే రాబోతుంది. అలానే మీ జీవితంలో ఒక వార్త కూడా తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. దీనివల్ల గుండె జల్లుమన్నంత పని అయితే అవుతుంది. తులారాశి వారిని సమయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు మానసికంగా ఏది అయినా కూడా ఎదుర్కొనే శక్తిని ముందుగానే కూడగట్టుకోవడం మంచిది. ఈ రాశి వారికి కొన్ని శుభవార్తలు కూడా ఈ మాసంలో వినే అవకాశం కనిపిస్తుంది. మాస చివరిలో మాత్రం ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులతో మళ్ళీ మాటలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్య పరంగా తులారాశి వారు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. విద్యార్థులు దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. వారికి చదువుదామని ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత పెట్టలేకపోతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు లేదా కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రెజర్ అనేది మీ మీద ఎక్కువగా ఉండటం వల్ల విద్యపై అధిక సమయాన్ని కేటాయించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలానే విద్యార్థులకి ఈ సమయంలో కొంచెం భయాందోళనలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వారు రాసేటువంటి పరీక్షలు కానీ చేసేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధిస్తారా లేదా అనే భయం ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో చాలా వరకు కూడా కొంచెం నిరుత్సాహంగానే ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. వీరికి అమ్మవారి ఆరాధన అలానే సరస్వతి ఆకు చూర్ణాన్ని కనుక తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగానే ముందుకు సాగుతాయి. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టేవారు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మీరు ఎంతో నిజాయితీగా ముందుకు వెళ్ళినా కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మీతో పోటీ పడలేక కొంతమంది తప్పుడు మార్గాలు వెతుక్కొని మరి మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్నదాన్ని కూడా ఆచితూచి చూసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే సమయంలో ఏర్పరచుకునేటువంటి నూతన పార్ట్నర్షిప్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. నూతన పార్ట్నర్ల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధితో ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఎంతో కాలంగా వ్యాపార ప్రారంభాలు కానీ లేకపోతే వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి రుణాల కొరకు ఆర్థిక సంస్థల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏవో ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న విధంగా రుణాలు సాధించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి పనులు కూడా అంతే విజయాన్ని తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో కూడా అభివృద్ధి బాగానే కనిపిస్తుంది. యంత్రానికి సంబంధించిన సమస్యలు మాత్రం మాస చివరిలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తులారాశి వారు నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తుంది. మీరు చెయ్యని తప్పులకు కూడా నిందలు వేసి మిమ్మల్ని కష్టకాలంలో వదిలేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి రాజకీయస్తులు ఈ సమయంలో కొన్ని కఠినమైన సవాళ్లు ఎదుర్కోవడానికి మీరు ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఒకప్పుడు మీకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరైతే ఆలోచించి లేకపోతే అవకాశాల విషయంలో మిమ్మల్ని అవమానించి తక్కువ చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారు సైతం ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పని చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. అంతటి మంచి పేరు ప్రఖ్యాతులను అయితే సంపాదించుకుంటారు. సినీ పరిశ్రమల్లో అడుగుపెట్టేవారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టాన్ని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ నిలబడినట్లయితే ఖచ్చితంగా
పరంగా అంతకంతా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. నూతన ప్రవేశాలకు అద్భుతంగా ఉండబోతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులా రాశివారు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు. కుటుంబ సభ్యులే కొంతమంది మీకు తెలియకుండా మీ డబ్బును వాడుకోవడానికి కానీ లేకపోతే మీ పేరు ప్రఖ్యాతులు వాడుకోవడానికి మీ వెనకాల నటించడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు నమ్మి మీరు వారిపై బాధ్యతలు కానీ లేకపోతే వారికి మీ యొక్క ఆర్థిక విషయాలు కానీ తెలిపినట్లయితే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు చేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు. అలానే సంతానం వివాహం చేయడానికి లేదా వారికి విదేశాలకు పంపడానికి ఉద్యోగ విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో దగ్గర బంధువుల నుండి వివాహ ఆహ్వానాలు శుభవార్తలు అందుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ఈ సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో మంగళవారం రోజు నాగదేవత అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం ప్రమోషన్ ఇంక్రిమెంట్లు చివరి వరకు వెళ్ళి ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ వార్త విన్నంటే మీకు గుండె జల్లుమన్నంత పని అయితే అవుతుంది. వాటిపై మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. అలానే ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా మీరు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటిగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో ఈ సమయంలో కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. మీరు తలచింది ఒకటంటే అక్కడ జరిగేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగానికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల్లోనే మరికొంతకాలం సాగితే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీ యొక్క సంస్థ పేరు ప్రఖ్యాతులు నలుమూలలా వ్యాప్తి చెందుతాయి. అలానే ఈ రాశివారి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఎంతో వేగంగా ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే ఇంకా విలువ కలిగిన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఈ స్థిరాస్తుల కొనుగోలు కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కోర్టు సంబంధిత విషయాల్లో తీర్పులు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో గతంలో ఇబ్బంది పెట్టినటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ మాసంలో అధికంగా దైవ ప్రాంగణంలో సమయాన్ని గడపడానికి దైవ పూజల్లో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశం కనిపిస్తుంది. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.